నమస్తే తెలంగాణ ప్రజలారా, నేను మీ అలెగ్జాండర్. ఇకపోతే ప్రస్తుతము మనం స్క్రీన్ మీద చూస్తున్న ఈ వార్త ట్రాన్స్జెండర్కి సంబంధించింది. అంటే మొత్తానికి ఎల్జీబీటీక్యూ అంటారు. ఎల్జీబీటీక్యూ అంటే లెస్బియను, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండరు, క్వీర్ అంటే వింతైన, అద్భుతమైన అనే మీనింగ్ ఉంది. అంటే వీళ్ళు మేల్ కిందికి రాకుండా, ఫీమేల్ కిందికి రాకుండా ఉండే వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నారు. పురాణాల నుండి, వైదిక కాలం నుండి, చాలా నాగరికత వెలిసిన కాలం నుండి కూడా ఈ ప్రపంచంలో అన్ని ఖండాలలో, అన్ని దేశాలలో, అన్ని సమాజాల్లో మనం వాళ్ళని ఒక బూతుగా, వాళ్ళ మీద అణచివేతతోటి, వాళ్ళ మీద దాడులతోటి అనునిత్యం మన సమాజంలో మన మధ్యలో తిరుగుతున్న వెలివేయబడిన ఒక వర్గం కూడా ఉంది. వాళ్ళని వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో, వివిధ భాషల్లో రకరకాలుగా పిలుస్తారు. తెలుగులో హిజ్రా అని, స్వలింగ సంపర్కులని వివిధ రకాలుగా పిలుస్తారు. ఈ అంశం ఎందుకు వచ్చింది? ఈ రీసెంట్లీగా తెలంగాణ ప్రభుత్వము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి అన్నిటికీ రిజల్ట్స్ ఇస్తూ ఉంది. కానీ ప్రధానంగా వీళ్ళు ఎవరైతే ఈ ఎల్జీబీటీక్యూ ఉన్నారో వీళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ చదువుకున్న వాళ్ళు కొంతమంది వివిధ జాబ్స్ చేస్తూ, కొంతమంది ట్రాఫిక్ సిగ్నళ్లలో, షాపింగ్ మాల్స్లలో, రోడ్ల మీద బెగ్గింగ్ చేస్తూ మనకు కనపడతారు. అంటే మేము కూడా గౌరవంగా బతకాలి సమాజంలో, మాకు కూడా హక్కులు ఉన్నాయి, మాకు కూడా వాటా ఉంది, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మాకు కూడా ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్తుంది, హైకోర్టులు కూడా చెప్తుంది. హైకోర్ట్స్ కూడా వివిధ రాష్ట్రాల్లో, ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి చోట మాకు కూడా హక్కులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ చదువుకున్న మేధావర్గం ఫైట్ చేస్తూ ఉంది. ఇదే తెలంగాణలో వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు రోజు రోజుకు పెచ్చుమీరుతూ ఉన్నాయి. మనమే ఒక 5 రూపాయలు ఇవ్వమని, ఒక 10 రూపాయలు ఇవ్వమని, 50 రూపాయలు ఇవ్వమని వచ్చి అడిగినప్పుడు, నువ్వు మనిషివే కదా, నువ్వు కూడా జాబ్ చేసుకోవచ్చు కదా, మీరు కూడా పద్ధతిగా ఉండొచ్చు కదా, మీరు కూడా ఈ సమాజంలో బతకడానికి ఈ దేశంలో రాజ్యాంగం ప్రధానంగా మీకు హక్కులు ఇచ్చింది, మీకు స్వేచ్ఛగా, సమానత్వంతో, సోదరభావంతో బతికే హక్కు ఉన్నది అని చెప్పేసి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రీజన్, రిలీజియన్, జెండర్ ఎలాంటి ప్యారిటీ లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించింది అని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. తమిళనాడు రాష్ట్రంలో వీళ్ళు ప్రతి సంవత్సరం భారీ ఎత్తున మరి పండుగలు కూడా చేస్తారు. వివిధ దేశాలైతే, స్కాండినేవియన్ కంట్రీస్ అయితే వీళ్ళకు ప్రత్యేకంగా హక్కులు, సదుపాయాలు కూడా ఇచ్చినాయి. అదేవిధంగా భారతదేశంలో కూడా విద్య, వైద్య, ఉపాధి అవకాశాలకు కూడా వాళ్ళకి బతకడానికి పూర్తిగా స్వేచ్ఛనిస్తూ వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించింది భారత రాజ్యాంగంలో. అధికరణ ఆర్టికల్ 377 పేర్కొంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 14, 15, 16, 21 అంటే సమానత్వము, వాటితో పాటు విద్య, ఉద్యోగ అవకాశాలు, ఈ సమాజంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బతకడానికి కూడా
స్వేచ్ఛ ఉంది, బతికే హక్కు ఉందని ఆర్టికల్ 21 కూడా చెప్తుంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఈ గ్రూప్ 4 నియామకాల్లో గతంలో 9,000 నోటిఫికేషన్స్ ఇచ్చింది. మరి ఈ 9,000 నోటిఫికేషన్స్లో మా వాటా ఏది, ట్రాన్స్జెండర్స్ వాటా ఏది అని చెప్పేసి 2022 డిసెంబర్లో ఇచ్చిన ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్లో మరి మా వాటా ఇవ్వలేదు, మాకు సంబంధించిన రైట్స్ వైలేట్ చేసిర్రు అని చెప్పేసి వీళ్ళు హైకోర్టు మెట్లెక్కితే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ గ్రూప్ 4 పోస్టుల నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్జెండర్లకి స్పెషల్ రిజర్వేషన్ల కల్పనపై 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 2022లో ఇచ్చిన నోటిఫికేషన్లో ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకపోవడంపై పలువురు కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఒక కుటుంబంలో పుట్టుకతోటి అంటే వాళ్ళ జన్మరీత్యా వాళ్ళకుండే క్రోమోజోమ్స్ తక్కువనో ఎక్కువనో ఉండి కాలక్రమేణా మారే వాళ్ళు కూడా ఉండి మరి కుటుంబం నుండి వెలివేయబడి సమాజం నుండి వెలివేయబడి కనీసం మనుషులుగా గుర్తించక రాళ్లతో కొట్టేవాళ్ళు. ఈ హైదరాబాద్ కేంద్రంగానే ఈ రీసెంట్లీగా ఒక అమ్మాయిని కూడా దాడి చేసి చంపిన ఘటనలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళని ఎందుకు వెలివేత గురి చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఎందుకు ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు? వాళ్ళకి గౌరవం రావాలంటే, వాళ్ళకి పూర్తిగా ఒక అధికారం రావాలంటే, ఒక హక్కు రావాలంటే, వాళ్ళకి చదువుకునే స్వేచ్ఛ రావాలనంటే మరి ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహించాలి కదా. వాళ్ళకు సంబంధించిన హక్కులని పూర్తిగా ప్రభుత్వాలు అందివ్వాలి కదా అన్న అంశాన్ని కోర్టులు మరీ గుర్తు చేస్తూ ఉంటాయి. ఇకపోతే దేశంలో ఎల్జీబీటీ పాపులేషను చూస్తే 135 మిలియన్స్ ఉన్నారు. అంటే 135 మిలియన్స్ అంటే ఇవి ఎస్టిమేషన్సే. అంటే 13,05,00,000 మంది ఉన్నారు. ఎంతకి? 143 కోట్ల మందికి. సరే 143 కోట్ల మందికి, ఈ 143 కోట్ల మందికి దేశంలో 13 కోట్ల పైచిలకు మరి ట్రాన్స్జెండర్స్ ఉన్నారు అని చెప్పేసి భారతదేశ గణాంకాలు చెప్తా ఉన్నాయి. గత ప్రభుత్వము తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ఆధ్వర్యంలో 2014 ఆగస్టు 19 నాడు సమగ్ర కుటుంబ సర్వే చేసిర్రు. ఈ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారము ఈ యొక్క ఎల్జీబీటీ క్యూర్ అనే వాళ్ళు తెలంగాణలో 58,918 మంది ఉన్నారు. అదేవిధంగా ఇండియాలో ఇంతకుముందుకు చెప్పినట్టు 143 కోట్లలో ఈ యొక్క 13 కోట్ల మంది సుమారు అంటే 135 మిలియన్లలో ఈ 13 కోట్ల మంది ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ జనాభా ఉన్నదనేది కూడా మనం ఒకసారి చూడాలి. మరి రిజిస్టర్ కాని వాళ్ళు కూడా 2.5 మిలియన్స్, సుమారు ఒక 20 లక్షల పైచిలకు ఇంకా వాళ్ళు ఎందులో నమోదు చేసుకునే వాళ్ళు ఏ గణాంకాల పరిధికి రాని వాళ్ళు కూడా ఎస్టిమేషన్స్ ప్రకారం అంచనా ప్రకారం 2012 ప్రకారం వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈ కోర్టు సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా మరి వీళ్ళకి అధికారికంగా 2% ఈ 2% భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వీళ్ళకి కల్పించింది. అంటే మొత్తం జనాభాలో వాళ్ళకి విద్యా ఉద్యోగ అవకాశాల్లో 2% వాళ్ళకి అవకాశాలు కల్పించాలి, వాళ్ళకు హక్కులు ఇవ్వాలని చెప్పేసి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం చెప్తున్నది. వివిధ రాష్ట్రాల్లో ఉండే అత్యున్నత న్యాయస్థానాలు హైకోర్టులు చెప్తా ఉన్నాయి. మరి తమిళనాడు ప్రభుత్వము 1% వాళ్ళు ఇస్తూ ఉన్నారు ట్రాన్స్జెండర్స్కి. మరి తెలంగాణలో లేరా అంటే తెలంగాణలో కూడా ట్రాన్స్జెండర్స్ వివిధ అర్బన్ ఏరియాలలో ప్రత్యేకంగా ఎక్కడైతే నగరాలు ఉన్నాయో ఇప్పుడు మన హైదరాబాద్ కేంద్రంగా కూడా చాలామంది మనకు తారసపడతా ఉంటారు. రైల్వే స్టేషన్లలో, బస్సులలో, బస్ స్టాప్లలో మనకు ఎక్కువ మంది ఒక బాటసారులుగా షాపులకి, షాపింగ్ మాల్స్కి, పెళ్ళిళ్ళకి, పండుగలకి, పబ్బాలకు వచ్చి వాళ్ళు దీవిస్తూ ఉంటారు. మమ్మల్ని వాళ్ళు
అర్ధనాగీశ్వరులలో పిలిచేవాళ్ళుగా, లేదంటే ఈ యొక్క పురాణాల్లో అంబ, అంబిక, అంబాలిక అని ఉంటారు. అంబ, అంబిక, అంబాలిక వీళ్ళు కూడా మా సంతతే అని చెప్పేసి ఈ ట్రాన్స్జెండర్ చెప్తూ ఉంటారు. మరి వీళ్ళకి సంబంధించిన హక్కులు ముమ్మాటికి వాళ్ళకి చెందాలి అని చెప్పేసి మరి ఉమెన్ కలెక్టివ్ కావచ్చు, లేకుంటే మహిళా సంఘాలు కావచ్చు, లేదనంటే ఈ ట్రాన్స్జెండర్స్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్న వివిధ సంఘాలు ఫైట్ చేస్తూ ఉన్నాయి. మరి ఇకపోతే గ్రూప్ 4లో మరి వైలేషన్ జరిగితే, ఈ గ్రూప్ 4లోనే ఈ ట్రాన్స్జెండర్స్కి మరి వాళ్ళకి హక్కులు ఇవ్వకపోతే మరి ఎలా? మరి గ్రూప్ 1 ఉన్నది, గ్రూప్ 2 ఉన్నది, గ్రూప్ 3 ఉన్నది. ఈ గ్రూప్స్లలో కూడా 1, 2, 3 ఇప్పుడు 4 మీద వాళ్ళు కేసేసారు. మరి వివిధ ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదు అనేది కూడా తేట తెల్లమైంది. అంటే కేవలం గ్రూప్ 4లోనే ఇవ్వకపోతే మరి 1, 2, 3 డిఎస్సి, డిఏఓ, మరి అదేవిధంగా హెచ్డబ్ల్యూఓ చాలా ఉద్యోగాలు ఉన్నాయి, చాలా ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చినాయి. తెలంగాణ ప్రభుత్వము రీసెంట్గా వచ్చినాయి, గత ప్రభుత్వము. వీటికి వైలేషన్ జరిగిందని చెప్పేసి వాళ్ళు వాపోతూ ఉన్నారు. వాళ్ళు కూడా కోర్టులో కేసులు వేస్తూ ఉన్నారు. మరి ఈ గ్రూప్ 4 ప్రకారం 9,000 పోస్టులకి పైగా వేస్తే దీంట్లో వాళ్ళకి 2% అంటే వాళ్ళకి 2% ఇస్తే 2% ఇస్తే సుమారుగా 180 పోస్టులు మరి ఈ ట్రాన్స్జెండర్స్కి పోతాయి. మరి వాళ్ళలో కూడా చైతన్యం వచ్చింది. వాళ్ళలో డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళలో లాయర్స్ అయితే ఉన్నారు, వాళ్ళు కూడా టీచర్స్ అయితే ఉన్నారు, వాళ్ళు కూడా వెహికల్స్ నడిపించే డ్రైవర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు కేవలం ఒక బ్యూటీ పార్లర్ నడిపించుకునే వాళ్ళగా, లేకుంటే ఈ యొక్క సినిమాలలో ఒక ట్రాన్స్జెండర్కి సంబంధించిన వేషాలలో, లేకుంటే ఈ పండుగల పబ్బాలలో మరి ఒక యాచకత్వాన్ని, బెగ్గింగ్ వాటికి సంబంధించిన వ్యక్తులుగానే కనపడతారు. కాకుండా వాళ్ళ వ్యక్తిగత గౌరవం కోసం, సమాజంలో వాళ్ళ యొక్క గౌరవాన్ని నిలుపుకోవడం కోసం, వాళ్ళ యొక్క ఆత్మ న్యూనతతో ఉండకుండా మేము కూడా సగర్వంగా బతకడం కోసం మాకు కూడా హక్కులు ఉన్నాయి, మేము కూడా ఈ సమాజంలో మనుషులమని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ గ్రూప్ 4 ఉద్యోగాలు సుమారు 180 దాకా రావాలి. మరి ప్రభుత్వము మరి వెంటనే ఏమని నిర్ణయం తీసుకుంటుంది? మరి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను, ఆ నిర్దేశకాలను మరి ఈ యొక్క టీజీపీఎస్సీ మరి తెలంగాణ ప్రభుత్వము ఫాలో అవుతుందా లేదా అనేది కూడా చూడాలి. ముమ్మాటికి ఈ యొక్క LGBTQ వీటికి సంబంధించిన రైట్స్ కాపాడాలి. మన సమాజంలో, మన కుటుంబంలో, మరి మన ప్రాంతంలో, మన గ్రామంలో ఉంటే వాళ్ళని ప్రత్యేకంగా చూడకుండా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ, వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తూ, వాళ్ళను కూడా మన బంధువులుగానో, మన అన్నలుగానో, తమ్ముళ్ళగానో, వారి అక్కలుగానో, చెల్లెలుగానో చూడవలసిన బాధ్యత, ఈ సామాజిక ఒక బాధ్యత మన మీద ఉన్నదని చెప్పేసి మేము ఎన్ఐన్ మీడియా ద్వారా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వము వెంటనే మరి యొక్క కోర్టు తీర్పులకి లోబడి వాళ్ళకి పూర్తిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.